హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే కొన్ని కొత్త రూల్స్ అనేటువంటివి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. సో మనకు ఎన్డీఏ కూటమి అమల్లోకి వచ్చాక ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకొచ్చారు. సో ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అనేటువంటివి అయితే అప్డేట్ చేశారు. సో వీటికి సంబంధించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఆ కొత్త రూల్స్ అనేటువంటివి ఏమిటి, ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద నిధులైనటువంటి ఎప్పటి లోపల అయితే విడుదలవుతాయి, ఏ విద్యార్థులకైతే విడుదలవుతాయి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా, వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఓకేనా, సో ముందుగా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి చూసుకున్నట్లయితే ఎవరైతే స్కూల్ విద్యార్థులు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో ముఖ్యంగా దీనికి సంబంధించి అయితే మనకు ఈ అర్హతలు అయితే కలిగి ఉండాలి. మొత్తంగా మనకు ఈ యొక్క అటెండెన్స్ వచ్చి 75%కి అయితే ఎక్కువ ఉండాలి. 75% తక్కువ ఉంటే వాళ్ళకైతే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా నిధులు అనేటువంటివి రావు. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు గవర్నమెంట్ స్కూల్స్లో చదివే వరకు మాత్రమే ఇస్తామని చెప్పున్నారు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇకపోతే మనకు మొత్తం కుటుంబం ఆదాయం వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 లోపు అయితే ఉండాలి. మొత్తం కుటుంబానికి గల భూమి వచ్చి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని కంటే లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిసి గరిష్టంగా 10 ఎకరాలు అయితే ఆ లోపు ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. ఓకేనా, 3 ఎకరాల కంటే తక్కువ మాగాని లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిసి గరిష్టంగా 10 ఎకరాలు ఉన్న కుటుంబానికి మాత్రమే వర్తిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తల్లి లేదా లబ్ధిదారులు కలిగిన ఉండాల్సిన పత్రాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏ డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే అవసరం అవుతాయి అంటే, ఒకవేళ వాళ్ళ మదరు ఆ యొక్క డాక్యుమెంట్స్, అదేవిధంగా విద్యార్థి డాక్యుమెంట్స్ రెండూ కలిపి, తల్లి లేదా లబ్ధిదారులు తెల్ల రేషన్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు. ఆ రూల్స్లో మనకు చూసుకున్నాము. పెన్షన్దారులు కూడా అయి ఉండకూడదు. కుటుంబంలో ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్దారులు అయి ఉండరాదు. ఈ షరతు నుంచి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయించి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇకపోతే 4 చక్రాల వాహనం అయితే వాళ్ళ ఇంట్లో ఎవరి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండకూడదు. అలాగే మనకు ట్రాక్టర్, ట్యాక్సీ, ఆటోలు ఈ యొక్క షరతుల నుంచి అయితే మినహాయించబడినవి. లబ్ధిదారుల కుటుంబం 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. ట్రాక్టర్, ట్యాక్సీ, ఆటోలు అయితే ఈ యొక్క పథకానికి అయితే మినహాయించి ఉంటాయంట. వాళ్ళకి అంటే ఈ వాహనాలు కలిగి ఉండేటువంటి వాళ్ళకి మాత్రం పడతాయి డబ్బులు అనేటువంటిది, మిగతాటివి ఉన్నటువంటి వాళ్ళకైతే పడవు. విద్యుత్ వినియోగం వచ్చి గడిచిన 12 నెలల్లో కుటుంబం యొక్క విద్యుత్ వినియోగం నెలకు సరాసరి 300 యూనిట్ల కంటే మించరాదు. ఓకేనా, ఆదాయ పన్ను చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులు. పట్టణాల్లో ఆస్తి చూసుకున్నట్లయితే మున్సిపాలిటీ పరిధిలో 100 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులైతే అవుతారు. ఓకేనా, పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది ఇది. అలాగే వయసు చూసుకున్నట్లయితే ఈ షరతుకు వర్తించదు లేదు. పుట్టిన తేదీ ధృవీకరణ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు సమీకృత ధృవీకరణ పత్రం కంపల్సరీ కావాలి, అవి దాంట్లో ఉన్నట్టే ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్, బ్యాంకు ఖాతా వివరాలు చూసుకుంటే తల్లి లబ్ధిదారు యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా ఆధార్తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క తల్లి ఆధార్ కార్డు, ఏ విద్యార్థి అయితే ఉంటారో వాళ్ళ తల్లి ఆధార్ కార్డు అనేటువంటిది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ ముఖ్యంగా యాక్టివ్లో అయితే ఉండాలి, పనిచేస్తూ ఉండాలి. ఓకేనా, దాంట్లో నుంచి మీరు మనీ తీస్తూ వేస్తూ ఉండాలి. సో ఈ విధంగా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితేనే మీకు నిధులు అనేటువంటివి పడతాయి. ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వండి, అటువంటి బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే. ఇకపోతే మనకు హాజరు శాతం, అది ఫస్ట్లో చెప్పాను మీకు, 75 కంటే హాజరు ఎక్కువ ఉండాలని. ఓకేనా, సో ఇకపోతే అధికారికులకు సంబంధించి ఉత్తర్వులు వెలువడిన తర్వాత అర్హత ప్రమాణాలు మాత్రమే మారే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు దీనికి సంబంధించి అయితే అర్హతలు కలిగి ఉండాలి. సో మనకు త్వరలోనే ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. మొదటి విడత అయితే ఈ సంవత్సరానికి సంబంధించి అయితే నిధులు విడుదల చేయబోతున్నారు. ముందు రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా
మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.